ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జూనియర్ మూవీ టీజర్ అనమాట. ఓకే, ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. ఫస్ట్ దాని గురించి అయితే నేను చెప్పేస్తున్నాను. దాంట్లో స్టార్ కాస్ట్ ఎవరు ఉంటారంటే, దాంట్లో ఫస్ట్ ఇక్కడ ఖైరతి, శ్రీలీల, జనీలియా, రాధాకృష్ణ, డిఎస్పి వరవాహి చలన చిత్రం అనమాట ఇది. ఓకే, మూవీ పేరు జూనియర్. అండ్ కాస్ట్ ఏంటంటే ఖైరతి, శ్రీలీల ఆల్రెడీ మీకు చెప్పాను, వి రవిచంద్రన్, జనేలియా, రావు రమేష్ గారు అండ్ సుధారాణి, అచ్యుతరావు, సత్య, వివా హర్ష. ఓకే, అండ్ ఈ మూవీ వరహి చలన చిత్ర బ్యానర్ పైన రిలీజ్ అవుతుంది. ఓకే, ప్రెజెంటెడ్ బై సాయి శివని అండ్ ప్రొడ్యూసర్ రజనీ కొర్రపాటి. ఓకే, ఆ సాయి కొర్రపాటి ప్రొడక్షన్ అనమాట. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రాధాకృష్ణ. మ్యూజిక్ ఇచ్చింది డిఎస్పిగా దేవిసి ప్రసాద్. ఓకే, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్. తర్వాత ఈ మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను ఈ డీటెయిల్స్. ఓకే, ఫస్ట్ అయితే మనం దీని టీజర్ అయితే చూసేద్దాం. లెట్స్ ప్లే ద జూనియర్ మూవీ టీజర్. ఫ్రెండ్షిప్ కోసం ఆఫర్ లెటర్ ఎట్లా. ఓకే, ఖైరతి, బాగుంది. కాలేజ్ లైఫ్ రైట్, ఇది మాత్రం రైట్. ఓకే, కాలేజ్ లైఫ్లోనే హీరోయిన్ దొరికేసింది శ్రీలీల ఎంట్రీ. గోల్ సెట్ చేసుకున్నా. ఓహో, అబ్బాబ్బా, ఫైటింగ్ ఉంది, బీజిఎం కాలేజ్ స్టోరీ బట్టి బాగానే వెళ్తుంది, డాన్స్ కూడా బాగానే ఉంది. జూనియర్. ఓకే, ఓకే, అంటే కాలేజ్ లైఫ్ తర్వాత ఇది ఒక జాబ్ లైఫ్ అన్నమాట. అంటే జాబ్ అన్నమాట. 18 జూలైకి రిలీజ్ అవుతుంది 2025కి. ఓకే, మీరు ఈ సినిమా చూడొచ్చు. నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ టీజర్ చూసి ఏమర్థమవుతుంది, ఫస్ట్ అయితే కాలేజ్ లైఫ్, దాని తర్వాత కాలేజ్ లైఫ్లోనే హీరోయిన్ అది ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఫ్రెండ్షిప్ లేకపోతే లవ్ ఇవన్నీ నడుస్తాయి. దాని తర్వాత కాలేజ్ అయిపోయాక జాబ్ టైం అనమాట. అక్కడైతే దీంట్లో జనేలియా ఎంట్రీ చూపించినట్టు నాకు అనిపిస్తున్నది. ఓకే, అండ్ ఇది మిక్స్ అయిపోతున్నదా అంటే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా, లేకపోతే నాకేమనిపించింది అంటే ఫస్ట్ కాలేజ్ లైఫ్ తర్వాత ఈ జాబ్ లైఫ్ అలాగేదో ఉంటుంది అనుకున్నా. అండ్ బీజిఎం గురించి మాట్లాడంటే కాలేజ్ లైఫ్ ఎలా చూపించిందంటే దాన్ని బట్టి బీజిఎం ఫ్లోలో పోతున్నది అనమాట, అంటే వెళ్ళిపోతున్నది. ఓకే, మీకు ఈ టీజర్ చూసి ఎలా కనిపించింది? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, జనేలియా చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాలో మనం చూడబోతున్నాం. మధ్యలో సినిమా మొత్తం జనేలియా మానేసింది, ఇప్పుడు మనం కొత్తగా చూడబోతున్నాం అనమాట చాలా రోజుల తర్వాత. లెట్స్ సీ ద మూవీలో ఎంత స్కోప్ ఉంటుందో, ఎంత క్యారెక్టర్కి ఎంత స్కోప్ ఉంటుందో జనేలియాకి అది తెలుస్తుంది. అండ్ మూవీ అలాగా నేనైతే న్యూ కమర్ అనుకుంటున్నాను యాక్చువల్గా. ఓకే, హీరో అయితే న్యూ కమర్గా ఉన్నా. మీకు ఈ టీజర్ చూసాక ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.